ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం జరిగింది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 2 పిల్లలు సహా దంపతులు మృతి చెందడంతో స్థానికులు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నెల్లూరు జిల్లా ఆర్వి కండ్రిగ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 2 పిల్లలు సహా దంపతులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నెల్లూరు జిల్లా ఆర్వి కండ్రిగ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో 2 పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు రైలు కోసం ఎదురు చూస్తున్నట్టుగా దంపతులు 2 పిల్లలతో కలిసి 2వ నంబర్ ప్లాట్ఫారం పై వేచి ఉన్నారు. అదే సమయంలో అటుగా వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు కిందకి 2 పిల్లలతో కలిసి దంపతులు ఒకసారిగా దూకారు. దీంతో తీవ్ర గాయాలతోటి 4 అక్కడికక్కడే మరణించారు. ఘటనకు సంబంధించి వెంటనే రంగం దిగిన రైల్వే పోలీసులు మృతుల వివరాలు సేకరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ఆర్వి కండ్రిగ గ్రామానికి చెందిన హరికృష్ణ, ఆయన భార్య, 5-6 ఏళ్ల లోపు వయసున్న కొడుకు, కూతురుగా మృతులను గుర్తించారు. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుభాష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. సార్